తెలంగాణలో సంచలనం సృష్టించిన అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని బండి సంజయ్ అంటున్నారు కేంద్ర మంత్రివర్యులు సిబిఐకి అప్పగించాలని చెప్పేసి. మరి రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం ఉందా లేదా, ఏం చెప్తారు మేడం? రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు బహిరంగ సమావేశాల్లో చెప్పిండు, నాకు దగ్గరగా ఉన్నటువంటి 70 మంది ఫోన్ ట్యాంపరింగ్ అయింది అని. మరి అప్పుడు కేంద్రంలో వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఇంకా జరగలేదు కదా. సరే, మాకు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము అప్పుడు ఏం చేయలేకపోయినాం. మీరు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం అంటే ఎంత పెద్ద క్రైమో అది ఒక్కసారి ఆలోచించండి. మాకున్నటువంటి అనుమానం కనీసం కేంద్రంలో ఉన్నటువంటి మీకు ఎందుకు అనుమానం రాలేదు? మీ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి వచ్చినాయి రా విధవల్లారా, అయినా కానీ మీకు సోయలేదు అని అంటే మీరు చేసినటువంటి బతుకులు ఏం బతుకులు మీవి? ఒక్కసారి బండి సంజయ్కి అడుగుతున్నా, తమ్మి అవుతావో ఏమో, మన నెత్తిలైతే ఇంటికి వెళ్ళావు, నాకు అన్న అవుతాడో నాకు తెలియదు, కానీ ఆయనకు అడుగుతున్నా, కాళేశ్వరం ఇంత లొల్లి నడిచినప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, ఏటీఎం కార్డు అన్నారు, కానీ ఒక్కరోజన్నా ఏటీఎం కార్డు మీద ఈగనన్న వాళ్ళని ఇచ్చిరా? వాళ్ళని ఇయ్యలేదు. మరి గదిగట్లే ఉంది. ఇప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం సిబిఐకి అప్పచెప్పాలి అంటారు. అంటే మింగేయాలనుకుంటున్నారా? అమాస రోజు సూర్యుడిని చంద్రుడిని మింగేసినట్ల, అమాస పూర్ణం నాడు గ్రహణం పట్టినప్పుడు మింగేసినట్ల పుష్కమని మింగేద్దాం అనుకుంటారా ఏంది ఆ ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారం? ఏమన్నా ఆల్రెడీ సీఎం రమేష్ చెప్పినట్ల లోపల ఒప్పందాలు ఏమన్నా జరిగినాయా? సిబిఐ ఎందుకంటే నీ మాట అంటే సిబిఐ అంటేనే వీళ్ళు అన్నదమ్ముళ్ళ పార్టీ, అంటే బీజేపీ అన్నదమ్ముళ్ళు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ సిబిఐ అయినా, ఈడీ అయినా, ఐటీ అయినా, ఏవైనా కూడా కేంద్రం జేబులో పెట్టుకొని తిరుగుతున్నటువంటి సంస్థలు అవి. స్వచ్ఛంద సంస్థలైనా వాళ్ళ జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి సిబిఐకి అప్పచెప్తే ఆ కేసు గోల్మాల్ చేద్దామనే మీకు మా మీద నమ్మకం ఉన్నదా లేదా సెకండరీ. మేము అధికారుల చేతులు అప్పచెప్పినాం, కానీ కేంద్రంలో అధికారులు ఉన్నారు కదా. మేము అధికారంలో రాకముందు కేసీఆర్ మీద ఒక్కటన్నా నోటీసులు పంపించినా, ఒక్కటన్నా విచారణకు ఆదేశాలు చేసినరా? గప్పుడు లేని లొల్లి ఇప్పుడు ఎందుకు పుడుతుంది? కందకలేని నొప్పి కత్తికేమే అన్నట్టు అక్కడ లేనప్పుడు లొల్లి ఇప్పుడు మా చేతిలోకి వచ్చి ఇప్పుడు కేసీఆర్ పని పడుతుంటే ఎంతోమంది దాని మీద అరెస్ట్ అయినరు. ఎంతోమంది ప్రభాకర్ రావుని విచారణ పూర్తిగా చేయకముందే నువ్వు ఎందుకు ఇప్పుడు మీకు అప్పచెప్పమంటారు? లోపల నీరు గారిద్దామనే ఈ కేసుని. కేసీఆర్ అరెస్ట్ ఉన్నదంట కదా, సీఎం చెప్తున్నారు. విలన్లు లాస్ట్కి అరెస్ట్ అవుతారని కూడా చెప్పాడు సీఎం. మాకేం అంటే తనకు తాను బందీ అయిపోయినాడు, ప్రజలే ఇచ్చారు శిక్ష, నేను అవసరం లేదని. అంతే కదా. అంటే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడి కూడా చట్టాన్ని క్రాస్ చేసి ఎక్కడ కూడా వెళ్ళట్లేదు, ఆ గీత దాటి వెళ్ళట్లేదు. అరాచకం చేస్తలేడండి, అరాచకం చేస్తలేరు. కానీ అరాచకం గురించి మాట్లాడట్లేదు నేను. కేసీఆర్ని అరెస్ట్ చేయాలనంటే ఎప్పుడైతే ప్రగతి భవన్ గడలు బద్దలు కొట్టిండో ఆ మరుక్షణమే కేసీఆర్ని అరెస్ట్ చేయాలంటే పవర్ చేతిలో ఉండే. పవర్ మేక్స్ ఎవ్రీథింగ్ అన్నట్టు రేవంత్ రెడ్డి గారి చేతిలో పవర్ ఉండే, అయినా కానీ మిస్యూజ్ చేయలేదు. దీన్ని పూర్తిగా విచారణలు ఏం చేసినా కూడా తప్పు తెలంగాణ ప్రజల సొమ్ము అది. రేవంత్ రెడ్డి గారి ఇంట్లో నుంచి ఎత్తుకొని పోయిన సొమ్ము కాదు అది. తెలంగాణ ప్రజల 4 కోట్ల మంది జనాభాకు చేసినటువంటి ద్రోహము, మోసము, అవినీతి అది. కాబట్టి ప్రజల కోర్టు తీర్పు ఆయనకు అవసరం కాబట్టి రేవంత్ రెడ్డి గారు అధికారుల మీద ప్రజా తీర్పు మీద వదిలేసిండు. దాన్ని ఓవర్ క్రాస్ చేసి నేను ముఖ్యమంత్రి కదా అని చెప్పి కేసీఆర్ని అరెస్ట్ చేసి లోపల పడేయండి అని అనలేదు. ఎందుకంటే స్టెప్ వైజ్ తప్పు చేసింది 1, 2 కాదు. ఏదో జైలుకు పోయి కవితలాగా ఆమె లిక్కర్ కేసులు ఇరుక్కుంది. లాస్ట్కి చివరికి వచ్చింది ఏంది 25 కోట్లకో లిక్కర్ స్కామ్ అని ఆమెను ఇది చేసిండ్రు అని. అంటే అంత పెద్ద వ్యవహారాలు చేసేటోళ్ళు మళ్ళీ కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకొని విచారణ చేసినాక ఏమంటారు? నీరు గార్చేస్తారు మొత్తం. బయట తిరిగినాక ఏం చేస్తారు? పెద్ద లాయర్లను పెట్టుకుంటారు, ఇక దొంగ స్టేట్మెంట్లు ఇస్తారు. ఏం చేయలేదు, గింతనే చిన్న తప్పు చేసిండని ఒక పిటి కేసు పెట్టించుకొని బయటికి వస్తారు వాళ్ళు. మరి అది కాదు కదా. ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రతి తప్పుకుని పూర్తిగా అధికారులు బయట పెట్టిన తర్వాత ప్రభుత్వం కాదు అధికారులు ఏం శిక్ష వేస్తే ఆ శిక్ష కేసీఆర్కి శిక్ష పడతా తప్పించి రేవంత్ రెడ్డి ఈ శిక్ష అయ్యి ఉరి శిక్ష అయ్యి జైల్లో పెట్టు బంధించేయి అని రేవంత్ రెడ్డి కోరుకోడు. రేవంత్ రెడ్డికి ప్రజా న్యాయం కావాలి ప్రజాపాలనలో. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారట. గూగుల్ బాలరాజు రేపు ఆల్రెడీ ఈ రోజేనేమో జాయిన్ అయిపోయినట్టున్నాడు. చేస్తారట కదా బీఆర్ఎస్ ని బీజేపీ. ఆయన పోకముందే 2 రోజుల ముందే ఆడియో లీక్ అయింది కదా. అంతకన్నా ముందే నేనే పోయి నా సీట్ని నేను పదలంగా కాపాడుకుందామని పోయినా అని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బట్టి చూస్తే అప్పుడు ఎవరైతే ఫామ్ హౌస్లో 4 ఎమ్మెల్యేలు దొరికిపోయినారో అందులో ఫస్ట్ వికెట్ పడ్డది. ఇప్పుడు బీజేపీలోకి పోయిండు. ఈ 4 అందరూ, ఆ 4లో మా తాండ్రు మాజీ ఎమ్మెల్యే గాడు ఒకడు ఉన్నాడు, పైలట్ రోహిత్ రెడ్డి. అంటే కర్త కర్మ క్రియ వాడే కదా, 1 ఫామ్ హౌసే కదా. కాబట్టి ఈరోజు అల్ల నుంచి
నుంచో ఒకడు అలా పోయిండు బీజేపీలకు. అంటే ఇది ఎప్పటి నుంచి నడుస్తుందో వ్యవహారం చూడండి. వీళ్ళందరిది బీజేపీ బీఆర్ఎస్ వ్యవహారం లోపల చర్చలు, ఒకళ్ళొక్కరిని వీళ్ళే పంపిస్తారు, ఒకళ్ళొక్కళ్ళు వీళ్ళే పంపించి ఇప్పుడు బీజేపీలో ఏం బిక్కను పోతారు చెప్పు? ఏమున్నది? తాడు లేదు బొంగరం లేదు తెలంగాణలో. బీజేపీలోకి ఎందుకు పోతారు? ప్రశ్నిస్తామని చెప్పి ప్రశ్నిస్తారు. ఎందుకు బీఆర్ఎస్లో ఉంటే ప్రశ్నించారా? ప్రశ్నించాలంటే ఏ పార్టీలు ఉంటేంది? ప్రభుత్వం మీద ఏమన్నా ప్రశ్నించాలి అని అంటే ఈ పార్టీ ఆ పార్టీ అవసరం లేదు, సామాన్య పౌరుడు కూడా చాలు కదా దానికి. నువ్వు ప్రశ్నించాలనుకుంటే కాంగ్రెస్లోనో బీజేపీలోనో చేరాలా? అవసరం లేదు. నువ్వు ఉన్న పార్టీ, నీకు జీవితాన్ని ఇచ్చిన పార్టీ నుండు. నేను ఏ పార్టీ అయినా మనకిచ్చినటువంటి భవిష్యత్తుని దాన్ని మర్చిపోయి వదిలేసి కష్టకాలంలో ఉంటే వదిలేసిపోవడం కాదు. ఇదంతా గేమ్ ప్లాన్. గువ్వల బాలరాజు కేసీఆర్కి అత్యంత సన్నిహితులో ఒక్కోడు. ఎవరినన్నా తిట్టమంటే ఫస్ట్ ఆడే వస్తుండే మీడియా ముంగలికి. అట్లాంటోడు ఈరోజు పార్టీ ఇడిచిపెట్టి పోతున్నాడు అంటే వెనకాల ఏదో జరుగుంటుంది కదా, ఆల్రెడీ గేమ్ ప్లాన్లో పార్ట్ అయ్యి ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో చూస్తున్నాము. తినబోయే ముందు ఎందుకు మనకి ఇవన్నీ ఆపకాయ రుచులన్నీ మనకి ఎందుకు? ఢిల్లీ వెళ్ళి మీరు డ్రామాలు ఆడారటగా, ఢిల్లీ వెళ్ళి దీక్ష కవితలాగా డ్రామాలన్నీ మాకు రావు. ఆమె అరెస్ట్ అవుతుందని లొల్లి స్టార్ట్ కాగానే ఢిల్లీలో పోయి ఆమె మీద కేసు ఫైల్ కాగానే, లిక్కర్ స్కామ్ అని రాగానే మహిళల రిజర్వేషన్ కోసం అని ఢిల్లీ నడిబొడ్డులో కూర్చొని ధర్నా చేసింది. వీడు ఒక్కనాడు వాళ్ళ నాయనని తొలి క్యాబినెట్లో మహిళలను ఒక్కళ్ళని కూడా తీసుకోకపోతే ఒక్కరోజు అడగలేదు, మహిళా కమిషన్ వేయకపోతే అడగలేదు. కానీ ఆమె 33% రిజర్వేషన్ కోసం ఢిల్లీ సందులలో కూర్చొని లొలి చేసింది. మాకు డ్రామాలు అవసరం లేదు. మేము ఈయనే ఆర్డినెన్స్ పాస్ చేసుకున్నాం, ఈయనే మీ అందరి సమక్షంలోనే బిల్ పాస్ చేసుకున్నాం. మీకు దమ్ము లేదు. బీఆర్ఎస్ ఇంకా ఒక అలైవ్గా ఒక 28 మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు కదా. ఇప్పుడు నేను 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు కూర్చొని అది ఢిల్లీని ఒప్పిస్తామని చెప్పి ఢిల్లీలో పోయి ఎందుకు నువ్వు కూర్చుంటలేరు? మరి మీరు మాతో ఎందుకు కలిసి రాలేదు? పిలుపునిచ్చినాం కదా అందరు రండి అని. ఎందుకు రాలేదు మరి? ఒక్కడన్నా వచ్చిండా? అంటే మీరు సపరేటా లేకపోతే ప్రజాపాలనలో 42% మీకు బీసీ రిజర్వేషన్ ఇష్టం లేదా? ఆడనేమో అసెంబ్లీలో అందరు చప్పట్లు కొడుతుంది, ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయము అని చప్పట్లు కొడుతుంది, బిల్లు పాస్ చేయడానికి అందరూ ఆమోదం తెలుపుతారు. మరి ఈ రోజు వచ్చి ఒకడేమో బీజేపీకి, నేనేమంటున్నా మహేశ్వర్ రెడ్డికి లేకపోతే కిషన్ రెడ్డికి పడదేమో. రెడ్డి అయిపోయి ఇద్దరికి పడతలేదేమో. ఎందుకంటే మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో ఒప్పుకుంటాడు, కిషన్ రెడ్డి ఈడ బయట ఒప్పుకోడు. పార్లమెంట్లో అది ఎట్లా పాస్ అవుతుంది అని అంటాడు. ఇట్లాంటివన్నీ వీళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు. కానీ ఒక్కొక్కరితో ఒక్కొక్క పొంతన లేదు. వాళ్ళు ఎవరు మాట్లాడతారో, వాళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడతారో, ఎవరితో ఏం చర్చలు చేసుకుంటారో తెలియదు. కాబట్టి బండి సంజయ్ వర్గం ఒకటి, మహేశ్వర్ రెడ్డి వర్గం ఒకటి, కిషన్ రెడ్డి వర్గం ఒకటి, ఈటల రాజేందర్ రెడ్డి వర్గం ఒకటి, ఇంకా ఎమ్మెల్యేలే ఎన్ని వర్గాలున్నాయి, ఇంకా మిగతా ఎంపీలే ఎన్ని వర్గాలున్నాయి. ఆల్రెడీ ఒకడు బయటికి పోయాడు రాజాసింగ్, ఆయనది ఒక రకము. ఇట్లా అన్ని వాళ్ళ ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఒక కుంపటి 4-5 కుంపట్లు నడిచినాయి. బీజేపీ వాళ్ళ దగ్గర కుంపట్లకు లెక్కనే లేదు. వీళ్ళందరూ వచ్చి మాకు శుద్ధిలు చెప్తారు, మేము వినాలే. ఇవన్నీ ఇనేవి కావు, పొయ్యే కావు, అయ్యే కావు, సచ్చే కావు. అబద్ధాల మాటలు మాట్లాడి, చాతగాని మాటలు మాట్లాడి, మీ మోదీకి ఒక్కసారి ప్రశ్నించు నువ్వు దమ్ముంటే. 42% రిజర్వేషన్ మీద కొట్లాడుతామని అడుగుండి. ఫోన్ ట్యాపరింగ్ విషయంలో కూడా నేను చెప్తున్నా, ఈరోజు కూడా చెప్తున్నా, మీరు 11 సంవత్సరాల అధికారంలో ఉంటే కేసీఆర్ మీద ఈగ వాళ్ళని ఇయ్యలేదు. కాబట్టి మీరు చర్చించుకోవాల్సినటువంటి విషయం, కాంగ్రెస్ మీద బడి ఏడిస్తే ఎవడు ఊరుకోరని చెప్తున్నాను.